కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలిస్తే తప్పేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. చట్ట ప్రకారమే రేవంత్ సర్కార్ పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు కాంగ్రెస్ లీడర్స్. హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు మున్నూరు కాపు సంఘం నాయకులు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. బీసీ అయిన ఆది శ్రీనివాస్ రోజు ప్రజల్లో ఉంటూ పార్టీకి ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్నారన్నారు మున్నూరు కాపు లీడర్లు. నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. మాజీ సీఎం కేసీఆర్ ఏమైనా స్వాతంత్ర్య పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ వ్యాపారం దందా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని దోచుకున్న వారే జై తెలంగాణ అంటూ మళ్లీ దోపిడీకి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా దోచుకతిన్న డబ్బు బలుపుతోటి ఈ విధమైన భాష మాట్లాడటం నీ ఏమైనా స్వాతంత్ర పోరాటానికి వేయండా? నీ కుటుంబం పొద్దుగా లేస్తే దోపిడీదారుల తీరుగా ఆ అల్లిబాబా అడ్డజన్ ముఠానో లేకపోతే ఆ శివాడిపురం ముఠా నయం మీ కుటుంబం కంటే ఏదో సాధించినామని చెప్పని దాని ఏదో పీకుడుగానే లెక్క పోటుగానే లెక్క ఏదో ఉద్యమానికి పోతున్నామన్నట్టు దానికి ఒక కవరింగ్ ఇస్తూ ఈ రోజు దానికి విచారణకు వచ్చి ఒక డ్రామా కంపెనీని తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావు. కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు బీఆర్కే భవన్ దగ్గర హంగామా చేశారని ఫైర్ అయ్యారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. విచారణకు వేలాది మందిని తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. కమిషన్ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో కమిషన్లకు చాలా ప్రాధాన్యం ఉంటుందని వీటిని అందరూ గౌరవించాల్సిందేనన్నారు కోదండరెడ్డి. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అనేకమైన కమిషన్లు వచ్చినాయి. కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తే హడావిడి పోలీసులు వ్యవస్థ ఇదంతా చూస్తే అంటే హడావిడి అంటే గ్రామాల నుంచి జనాన్ని జమ చేసుకొని దాన్ని పెట్టుకొని కమిషన్ను మీరు బెదిరించదలుచుకున్నారా? మా నాయకుడు వెనుక లక్షల మంది ఉన్నారని బెదిరించదలుచుకున్నారా? గాంధీ భవన్ లో ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.